Hi to all. Very good morning. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. రీడింగ్ లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇదొక టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీరు గుర్తుకు చేసుకుంటున్న వారు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నారు అండ్ మీరే వారితో మాట్లాడితే బాగుండును అనుకుంటూ ఉన్నారు. ఇవి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ సోర్స్ వచ్చింది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ యొక్క పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా తనకి హార్ట్ బ్రేక్ అయితే అయ్యింది. అందుకే వారు మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు, మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. మీరు తనతోటి టాకింగ్ చేస్తే బాగుండు అని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. చూద్దాము ఇంకా ఎనర్జీస్ ఎలా వచ్చాయో. ఫస్ట్ వన్ ఏమో 6 ఆఫ్ పెంటికల్, 7 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ పెంటికల్, 5th కార్డు. 6th వన్ ఏమో ద చారియట్, 7th వన్ కింగ్ ఆఫ్ సోర్స్, 8th వన్ ఏమో 8 ఆఫ్ పెంటికల్, 9th ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్, 10th ఏమో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ రావడం అయితే జరిగిందండి. మీ యొక్క పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది. వారు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే, మిమ్మల్ని తన ఫాస్ట్ లైఫ్లో మీతోటి ఎలా చేశారంటే మీ యొక్క పర్సను మీరు తనకి ఎమోషన్స్, లవ్, కేర్ ఇచ్చుకుంటూ చాలా బెగ్ చేసుకున్నారు. బట్ తన అదర్ పర్సన్కి ఎమోషన్స్, లవ్, కేర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. మీ పైన మీ యొక్క పర్సన్ మీ రిలేషన్ గురించి కానీ మీ గురించి కానీ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. తను మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టడము, మిమ్మల్ని ఎప్పుడు కూడా మీకు లైఫ్లో ఏది అది ఇవ్వలేదు. తను మీ దగ్గర నుంచి లాక్కోవడమే తప్ప తనకి ఇవ్వడం అంటే ఎలాగ ఉంటుందో తెలియదు. మీరు కూడా తన యొక్క లవ్ అంటే ప్రేమ కోసమే మీరు పరితపించారు, కానీ మీ పర్సన్ నుంచి ఏది పెద్దగా కోరుకోలేదు. అది కూడా తనకి మిస్ చేశారు. అది మిమ్మల్ని ఎలా చేశారంటే మీ యొక్క పర్సను టోటల్గా లాస్ అనేది చూపెట్టారండి. ఎమోషనల్ పరంగా, ఫిజికల్ పరంగా, మెంటల్గా హెరాస్మెంట్ చేసి కొట్లాటలు, గొడవలు, ఇంకా తను ఒక్కడే కాకుండా తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీ పైన గొడవకి వచ్చేలాగా వాళ్ళని మోటివేషన్ చేశారు. చేయకూడని నిజమైన పనులన్నీ మీ పైన తన ప్రయోగం అయితే చేసేసి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు నాకు నువ్వు గుర్తొస్తున్నావు, నీతోటి మాట్లాడాలనిపిస్తుంది, నాకు హార్ట్ బ్రేక్ అయింది, నువ్వు నన్ను నమ్మవు నేను చేసిన దానికి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతావు, బట్ నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వస్తలేవు, మీరు చేశారు, మీరు ఫైట్ చేశారు, చాలా పంచాయతీలు, గొడవలు కూడా పెట్టేసి నన్ను ఇలా చేస్తూ ఉన్నాడు, నిందిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నారు, నావన్నీ లాక్కొని ఉన్నారు, తనకి ఎప్పుడు డబ్బు బంగారమే కానీ నేను ఇంపార్టెంట్ కాదు అని కూడా మీరు చెప్పడం అయితే జరిగింది. అది మ్యారేజ్ బంధం అయితే మేబీ లవర్స్ అయినంటే జస్ట్ ఎమోషనల్ లాస్ అయితే చేసి
పెట్టారండి మీ యొక్క పర్సన్. ఇప్పుడు మీ యొక్క పర్సన్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు. వారు మీ లైఫ్లో ఉన్నప్పుడు ఎలా అంటే ఒక నియంతలాగా, ఎలా అంటే చాలా గర్విష్టి ఈగో యాటిట్యూడ్ ఉన్న పర్సన్ చాలా ఎలా ఉంటారో అలా చూపెట్టేవారు. బట్ ఇప్పుడు నో ఈగో, నో యాటిట్యూడ్ అన్నీ పోయాయి. సర్వం థర్డ్ పార్ట్ ఏం చేశారంటే లాస్ అనేది చేసి చూపెట్టి, నాయన ఇదే నీది ఒక స్టేజ్ అని వారు చెప్పడం అయితే జరిగింది. దానిని మీ యొక్క పర్సన్ అయితే తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు తనకి ఎలా అంటే థర్డ్ పార్టీకి ఏం కావాలా, మీ పర్సన్ లాగానే ఎప్పుడు కూడా డబ్బు పైన యావా. ఇతనికి ఏ క్వాలిటీస్ ఉంటాయో ఆ థర్డ్ పార్టీకి కూడా ఇతనికంటే ఇంకా మచ్ మోర్ క్వాలిటీస్ సేమ్ అలాంటి నికృష్టమైన బుద్ధులే ఉంటాయి. అందువల్ల మీ యొక్క పర్సన్ అయితే తట్టుకోలేకపోతూ ఉన్నారు, థర్డ్ పార్టీని జయించలేకపోతూ ఉన్నారు, చాలా ఫీల్ అవుతూ ఉన్నారు, హర్ట్ అవుతూ ఉన్నారు, చాలా ఎమోషనల్గా అయితే లాస్ అయితే అయ్యారండి. ఎమోషనల్గా లాస్ అయ్యారు, చాలా ఫీల్ అయ్యారు. ఏం చేయాలో తనకి అర్థం కావడం లేదు. అలా అయితే మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే తనకి లైఫ్ కూడా చాలా బర్డెన్గా ఉంది. డబ్బు కోసం అయితే చాలా కష్టపడుతూ ఉన్నారండి. థర్డ్ పార్టీని కన్విన్స్ చేయాలంటే మరి మామూలుగా ఉండొద్దు కదా, తన సంపాదన ఒక రేంజ్లో ఉండాలన్నమాట. అందుకోసం ఎప్పుడు మీ పర్సన్ అయితే చాలా బిజీగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు. మిమ్మల్ని అయితే ఎప్పుడు కూడా ఒక బానిసలాగా ట్రీట్ చేసేవారు అన్నమాట. థర్డ్ పార్టీకి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరిగేది. ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మళ్ళీ మీ గురించి ఎందుకు ఆలోచనలు రావాలి అని మీరు అనుకోవచ్చు వ్యూవర్స్. కానీ ఇప్పుడు అక్కడ అన్నీ టోటల్గా ఎమోషనల్గా లాస్ అనేది రావడం వల్ల మీ గురించి వారు ఆలోచిస్తూ ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే బాగుండు, నాకు ఫాస్ట్ లైఫే బాగుంది, నేను తన కోసం నేను తనని చాలా లవ్ చేస్తున్నాను, నాకు తెలియకుండానే నేను ఇవన్నీ చేసి చూపెట్టాను, బట్ తను భరించింది. నేను మనం ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మనం ఇష్టపడే వారిని ప్రేమించొద్దు అంటే వారి అవసరాల కోసము వీరిని ప్రేమించినలాగా నటిస్తారు. కానీ మనల్ని ఇష్టపడేవారు మన కోసం ఏదైనా చేస్తారు. అది అని అంటే ట్రూ లవ్కి ఫేక్ లవ్కి తను జెన్యూనిటీకి ఫేక్కి అర్థం తెలుసుకోవడం, నిజానికి అబద్ధానికి పోలిక అనేది చేసుకొని చూసుకుంటూ ఉన్నారు. మీ ఒక పర్సన్ యొక్క ప్రేమ కోసం మీరు అంటే తనకి మీకు హక్కు ఉందండి. మీరు బంధం పరంగా వెళ్ళుంటే మీకు ఆల్ రైట్స్ అనేటివి అది మీ యొక్క ఫుడ్ తోటి ఈక్వల్, మీరు తినే ఫుడ్ అనమాట. మీ యొక్క పర్సన్ మీకు అధికారం ఉంది తన పైన. మీరు మేబీ ఒకవేళ చూసేవాళ్ళు లేడీస్ అయినట్లయితే, మీరు బంధం పరంగా వెళ్ళినట్లయితే మీ యొక్క పర్సన్ని మీరు కొనుక్కోవడం అనేది జరిగింది. తనకి లక్షలు కట్నం పోసి కొనుక్కున్నవారు మీరు. అలాంటి మీకు మీ యొక్క పర్సన్ అయితే ద్రోహం చేయడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయినంటే, ఒకవేళ మగవారు అయినట్లయినంటే మీ యొక్క పార్ట్నరు మీకు తనపైన అన్ని రైట్స్ అన్నీ ఉంటాయి. బట్ మిమ్మల్ని ఎలాగంటే మీ యొక్క పర్సన్ ఎలా చేసేసిందంటే చెల్లని పైసలాగా చేసేసి మిమ్మల్ని చాలా అంటే మీకు ఉత్తరం ఎక్కడ నుంచి రాసేస్తామో అడ్రస్ లేని ఉత్తరం లాగా చేసేసింది అనమాట. అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. తను మీకు ఎలాంటి సొసైటీలో వాల్యూ అనేది లేకుండా మిమ్మల్ని ఆట ఆడుకోవడమే తన యొక్క టార్గెట్గా పెట్టుకొని ఉంది. కానీ అది కర్మ అనేది అనుభవిస్తూ అంటారు కదా, అలా అనమాట. వారి కర్మ వారికి థర్డ్ పార్టీ ద్వారా అంటే వారి లైఫ్లోకి తెచ్చుకున్న థర్డ్ పార్టీలే వారి యొక్క కర్మగా అవుతుంది. వాళ్ళు మీ యొక్క పర్సన్ చేసిన పిచ్చి పని ఏంటంటే తనకు నచ్చిన ఫ్రెండ్స్ని, తనకి నచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేయడము, మళ్ళీ వారితోటి మీకు గొడవలు అయ్యేలాగో, లేదంటే మిమ్మల్ని జుజిబిన్ చేస్తున్నానని వాళ్ళ ముందు వారి కాలర్ ఎగరేసుకోవడానికి మీ యొక్క ఇన్నోసెన్స్ని మేము ఇంత క్లెవర్ అని మీకు చెప్పడం ఒకలాగా, వెనకాల థర్డ్ పార్టీకి వేరే విధమైన కనసైగలతోటి వెనకాల ఫోన్లు మాట్లాడుకోవడం, వెనకాల చాటింగ్ చేసుకోవడం, వాట్సాప్లు పెట్టుకోవడం, మిమ్మల్ని ఒక దగ్గర ఉంచడం, వాళ్ళు ఒక దగ్గర పార్టీస్ సెలబ్రేషన్ చేసుకోవడం, ఇలా చేసేవారు అన్నమాట. చాలా అలా చేయడం వల్ల అంటే అలా చేస్తే మీరే ఎలా ఫీల్ కావాలి, మా పర్సనే వాళ్ళ దిక్కు ఉన్నారు, నాకు నా లైఫ్ అయిపోయింది, నా కర్మ ఇంతే, ఇక నాకు ఎవ్వరు లేనట్టుగా చేసేస్తున్నారని మీ ఎమోషనల్గా మీరు అనేది లాస్ అయిపోయి తను ఎంజాయ్ చేస్తాడు. తన ఎంజాయ్కి మీరు అడ్డొస్తే మిమ్మల్ని తిట్టి కొట్టి మీ పైనే బదనాలు పెట్టే పర్సన్. అలాంటి మీ యొక్క చెత్త పర్సన్ యొక్క ట్రూ కలర్స్ మీకు తెలవడం,
మీరు తనని నిలదీయడం, తనని అబ్యూజ్ మాటలు అనడం, ఇలా అయితే చేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా తనకి అర్థమవుతుంది కాబట్టి తను మిమ్మల్ని ఎలా అంటే కోప్పడుతూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు ఎలా నా గురించి అంతా నీకు తెలుసు, అయినా కానీ మీరే తనని వదిలేసినలాగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. నువ్వు నాతోటే ఉంటే నాకు సొసైటీలో వాల్యూ అనేది ఉండేది, నువ్వు వదిలేసిపోవడం వల్ల నన్ను జనాలు చాలా హేళనగా చూస్తూ ఉన్నారు, నేను ఒక కామెడీ పీస్ అయిపోయాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. కామెడీ పీస్ అయిపోయాను, నా గర్వం అంతా పోయింది, నా ఈగో పోయింది, నాకు వాల్యూ అనేది లేదు, నన్ను ఎవరు అయినా కూడా ఒక చీటర్ లాగా చూస్తూ ఉన్నారు, నన్ను ఒక సైకోలాగా చూస్తూ ఉన్నారని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి. మీరు తన కోసం ఎదురు చూస్తారని తన యొక్క నమ్మకం అండి. మీరు కూడా అలాగే వ్యూవర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి తన కోసం. తనంటే మీకు విపరీతమైన ప్రేమ. కానీ మీ యొక్క తను ఎలా చేశారంటే మీ నమ్మకం మీద దెబ్బ కొట్టడం, మీ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడం, మీ యొక్క క్యారెక్టర్, మీరు తప్పు తను చేసి మీ పైన నిందలు పెట్టారు, అది మీరు భరించలేరండి. అంటే మళ్ళీ అది కూడా మీకు తెలిసిన తనకి ఎవరైతే శత్రుత్వం అనేది ఉంటుందో, లేదంటే అంటే మీకు ఎవరైనా సపోర్ట్ చేసినా అరే పాపం ఎందుకు ఆ పర్సన్ అలా చేస్తున్నారు ఇలా అని అంటే వారికి మిమ్మల్ని సపోర్ట్ చేయకుండా ఉండడానికి వారికి మీకు ఎఫర్ట్స్ అంటగట్టడం ఇలా అన్నమాట. అంటే అది మన చాణక్య నీతులు అని అంటారు కదా, అలాంటి చాణక్య నీతులు మీ యొక్క పర్సన్ అయితే ప్లే చేశారు. అది మీరు తట్టుకోలేకపోయారు, మీరు మనసుకు అనేది తీసుకున్నారు, చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే చాణక్యుడి నీతి ప్రకారం అలా మనకు నీతి సూత్రాలు అనేటివి ఉంటాయి కదా, అలాంటి ఫిలాసఫీ కొంచెం ఎక్కువగా ఫాలో అయ్యే పర్సన్ అనమాట మీ యొక్క పర్సను. అంటే ఒక మూర్ఖ జాతికి చెందిన పర్సన్ అనమాట. వీళ్ళు వాళ్ళ లైఫ్లో స్టెబిలిటీగా ఉండరు, ఇతరుల లైఫ్లోకి వస్తారు, వారి లైఫ్ని స్టెబిలిటీ లేకుండా చేసేసి వాళ్ళని ఫైనాన్షియల్గా మెంటల్గా డిప్రెషన్లోకి పడేసి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని హ్యాపీగా బిందాస్గా ఎంటర్టైన్మెంట్ చేసే పర్సన్. బట్ తన యొక్క ట్రూ కలర్స్ మీరు చాలా పోరాటం అయితే చేశారండి వ్యూవర్స్. చేసేసి మీ యొక్క పర్సన్ యొక్క క్యారెక్టర్ ఇది అని బయట పెట్టారు. అది మీ యొక్క పర్సన్ అయితే తట్టుకోలేకపోతూ ఉన్నారు. అంటే మీకు మీ యొక్క పర్సన్కి ఉన్న తేడా అనేది మీరు చూపెట్టారు ఇతరులకి, అది మా పర్సన్ ఇది నేను అని మీరు చూపెట్టారు. చాలా పోరాటారండి. అలాంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నాయి. అంటే తన చేత దెబ్బలు తినడం, తను మిమ్మల్ని అవమానించడం, కొట్టడం, తిట్టడం ఇవన్నీ కూడా చేశారు. చాలా గొడవలు పెట్టేసి చాలా కన్నింగ్ బుద్ధి అనేది కూడా చూపెట్టారు. ఎంత చేసినా పైన ఒక దేవుడు అనేవాళ్ళు ఉంటారు కదా, వారు ఇప్పుడు మీ యొక్క పర్సన్కి ఎలా అంటే సిచ్యువేషన్స్ చూపిస్తున్నాయంటే తను మీకు థర్డ్ పార్టీస్ని తన చేతిలో పట్టేసుకొని మీకు ఎలాంటి కర్మ అయితే చేసి చూపెట్టారో అలాంటి కర్మనే మీ యొక్క పర్సన్ కూడా చూస్తూ ఉన్నారు. దానివల్ల తనకి చాలా బర్డెన్గా అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు తనకి మీరు గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి. గుర్తుకు రావడం మీరు వెయిట్ చేస్తారని కూడా తనకి తెలుసు. బట్ మీ ముందుకి రావాలనంటే తనకి కొంచెం భయంగా ఉందండి. ఎందుకు మరి అంటే ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే తప్పు తనదైనా ఉండాలి, లేదంటే మీదైనా ఉండాలి. ఇలా మధ్యలో నానబెట్టేసి తప్పు నీది కాదు నాది కాదు అనేలాగా ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వచ్చేస్తే మీరు సింగిల్గా ఉంటే మీరేదో తప్పు చేసినలాగా మీకు ఒక ఇల్యూజన్ అనేది కలిగించడం, మీరే తప్పు చేసిన అనే భావన మీకు వచ్చేంత వరకు మీరు తనకి సారీ చెప్పాలంట, మీరే తనతోటి మాట్లాడాలంట. ఇవన్నీ తన మైండ్లో ఉన్నాయన్నమాట. మీకు చాలా మైండ్ గేమ్స్ అయితే ఆడి చూపెట్టారు. ఇప్పుడు తను చేసిన ప్రతి ఒక్కటి తనకి ట్రూ కలర్స్ అన్నీ మీకు తెలిసేసరికి మీరు మీ యొక్క పర్సన్ పైన చాలా వెక్స్ అయిపోయారు, చాలా బాధపడ్డారు, ఏడ్చారు, ఎంతో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు తన వల్ల. మీ లైఫ్ అయితే అంత బర్డెన్గా చేసేసి వెళ్ళిపోయారు. మొత్తం అసలు మీకు లైఫే లేకుండా చేశారు. బర్డెన్గా కాదండి, టోటల్గా కొలాప్స్ చేశారు. ఎందుకనంటే మీతో పాటు మీకు ఒకవేళ కిడ్స్ ఉంటే వాళ్ళ లైఫ్ కూడా మీ యొక్క పర్సన్ అయితే, మీరు సింగిల్ పేరెంట్ అయితే వాళ్ళ లైఫ్లు కూడా స్పాయిల్ అయ్యేలాగా చేయడము, మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు, ఒక బ్యాడ్ స్టాంప్ అనేది మీ పైన ఏదోలాగా క్రియేట్ చేయడం, అలాంటివన్నీ కూడా మీ యొక్క పర్సన్ వల్ల మీరు అనుభవించారు. మీకు చేసిన దానికి మీ యొక్క పర్సన్ కూడా చెడు కర్మ అయితే అనుభవించబోతూ ఉన్నారండి. ఎవరి కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు కదా ఊరికే. అలాంటివన్నీ కూడా వారు కూడా అనుభవించబోతూ ఉన్నారు. వారికి ఉన్న డబ్బు పిచ్చితోటే వారికి సకల విధాలుగా చేటు అనేది జరుగుతుంది. చెడుపకురా చెడు అని అంటారు కదా,
అలా అన్నమాట. అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఒక వంచనతోటి మిమ్మల్ని వంచన అనేది చేసి మిమ్మల్ని వంచారు. కానీ మీరు డివైన్కి వదిలేశారు. వారికి కూడా ఆ వంచన వల్లనే వారికి మోసం అనేది జరుగుతుంది. ఆ వంచన ద్వారానే మీకు ధర్మం అనేది జరుగుతుందండి. ధర్మం ఎప్పుడు కష్టపడుతుంది, చాలా టైం అనేది పడుతుంది అది గెలవడానికి, కానీ అంతిమంగా గెలిచేది ధర్మమేనండి. నాది ఎందుకనంటే నిజాయితీ చాలా అందంగా ఉంటుంది, స్మార్ట్గా ఉంటుంది, దాని చుట్టూతో సర్కిల్ ఎక్కువగా ఉంటుంది, దాని దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుంది. నిజాయితీ ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది, సింగిల్గా ఉంటుంది, చాలా కష్టపడుతుంది. అది నిరూపించుకోవడానికి టైం అనేది పడుతుంది. మీరు కూడా అంతే, మీరు చాలా కష్టపడ్డారు తన వల్ల, మీ యొక్క పర్సన్ వల్ల. బట్ అంతిమ విజయం వ్యూవర్సే గెలవబోతూ ఉన్నారు. మీ రిలేషన్లో మీరే హీరో, మీ పర్సన్ విలన్ అండి. ఇప్పుడు తనలో కూడా మీరు మీ యొక్క సైలెన్స్ వల్ల తన లోపల కూడా మీ యొక్క పర్సన్ క్యారెక్టర్లో కూడా మార్పు అనేది వచ్చింది. తను ఇప్పుడు అంటే తను గతంలో ఎలా ఉండేవారంటే ఇమ్మెచ్యూరిటీ తోటి ఎవరు ఏది చెప్పినా నమ్మేవాళ్ళు అనమాట. ఇతరులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, ఎవరు ఏది చెప్తే ఒక గొర్రెలాగా ఉండేదన్నమాట. ఒక గొర్రె పోయి బాయిలో దునుకుతే అన్ని గొర్రెలు పోయి బాయిలో దునుకుతాయి అని అంటారు కదా, అలాగనమాట. మీకు థర్డ్ పార్టీస్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు చెప్పిందే వేదం అనేలాగా ఉండేవాళ్ళం. వాళ్ళు ఏం చేస్తారు, ఇతరుల లైఫ్ ఎంటర్టైన్మెంట్, కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ ముచ్చట్లు అయిపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే తన చుట్టూతల ఎంటర్టైన్మెంట్ చేసే థర్డ్ పార్టీలో మనకి ఈరోజు కర్రీలోకి మేము ఈరోజు ఆనియన్స్ వేసుకోము అని అక్కడ చెప్పిపోతారండి 10 మందిలో. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ కర్రీలో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకునే టైప్ అనమాట. అలాంటి పర్సన్స్ తోటి మీ యొక్క పర్సన్ ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళతోటి ఉంటేనే ఒక స్టేటస్ అనేది మెయింటైన్ చేయడం అలాగైతే ఫీల్ అయ్యారు. బట్ స్టేటస్ అనేది అది ఎలా ఉంటుందనంటే మన పోయినా కానీ మన తర్వాత మాట్లాడుకుంటారు అని అంటారు కదా, మనిషి ఎవరు కూడా ఏది పట్టుకొని రారండి. అంటే జన్మ స్వతహాగా మొత్తము గోల్డ్ తోటి, బంగారంతో, డబ్బుతోటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళగా అనేది ఒకేసారి అది రాదు. మనం పెరిగిన పరిసరాలు, మన లోపల ఉన్న జెన్యునిటీ అంటే క్యారెక్టర్స్ మన పెద్దల నుంచి అలా వస్తాయి కదా మనకు, అటేడు తరాలు ఇటేడు తరాలు అని అంటారు కదా, ఆ జెన్యున్ యొక్క లక్షణాలను బట్టే మనకు మంచి లక్షణాలు మన పైన పరిసరాల ప్రభావం అనేది ఉంటుంది. అలాగనమాట. ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే అనుకొని ఏమవుతుంది అని అనుకునే పర్సన్లో కూడా మీరైతే మార్పు అయితే తీసుకురాగలిగారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరంటే ఇప్పుడు తనకి చాలా లవ్ అనేది ఉంది. బట్ ఇప్పుడు మీరు తనని నమ్మరు అని తన ఫీలింగ్ అండి. తనని నమ్మరు. తను మీతోటి ఉన్న రిలేషన్ కూడా తను ఎప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ కాలేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నీ పైన నాకు అంటే అప్పటికప్పుడు ఉన్న ఇంటిమసీ రిలేషన్ అని చెప్పేవారు. కానీ మీది ఒక సోల్ రిలేషన్ అండి, సోల్ బంధం, డివైన్ బంధం. ఆ బంధాన్ని తను కాలదన్నుకొని వెళ్ళిపోయారు తన యొక్క పైశాచికత్వంతో. అది మీరు తట్టుకోలేకపోయారు, హార్ట్కి అయితే తీసుకున్నారండి. చాలా బాధపడుతూ ఉన్నారు. ఇంకా తను మీ వెనకాల కూడా చాలా థర్డ్ పార్టీస్ని పెట్టేసి అంటే అది ఎట్లా ఒక గేమ్ లాగా ఆడుకుంటూ చాలా మైండ్ గేమ్స్, ట్రిక్స్ అయితే ప్లే చేశారు. తను ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా అవన్నీ కూడా మీరు తట్టుకొని అయితే నిల్చున్నారు. చాలా ఇబ్బందులకైతే గురి చేశారు. ఇప్పుడు నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను, లేకపోవడం వల్ల నా లైఫ్ అంతా మొత్తము ఎట్లా ఒక డిజాస్టర్ అయిపోయింది అని వాళ్ళు ఎన్ని చెప్పినా మీరైతే నమ్మే సిచ్యువేషన్లో లేరు. మీరు ఇప్పుడు ఎలాగంటే తను మీకు ఎలా చేశారంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను కంఫర్ట్ జోన్ చూసుకొని మీకు డోర్ వేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీ లైఫ్లోకి తను రావాలన్నా కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ లైఫ్లో మీరు కూడా తనతోటి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక బందీలాగా, లేదంటే ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేకుండా ఎప్పుడు నిందించుకుంటూ అవమానించుకుంటూ మిమ్మల్ని ఎలాగంటే ఎప్పుడు తిట్టడం అనమాట. అసలు ఎందుకు తిడతారో అర్థం కాదు, రీజన్ ఉండదు, పాడుండదు. లేదా ఏదో ఒకటి చెప్పి డబ్బు పరంగానా, లేదంటే తనకి అది థర్డ్ పార్టీ మీద ఉన్న ప్రేమతోట తెలియదు, మిమ్మల్ని ఎప్పుడు కూడా తిట్టుకుంటూనే ఉండేవారు మీ యొక్క పర్సన్. అలాంటి పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే మీ యొక్క రిలేషన్ అంటే ఎవరైనా వారితోటి ఉన్నప్పుడు వారి వాల్యూ అనేది అర్థం కాదు కదా, మిమ్మల్ని కోల్పోయిన తర్వాత మీ యొక్క పర్సన్కి మీ యొక్క వాల్యూ అయితే అర్థం కావడం అయితే జరిగిందండి.
ఇప్పుడు తనకి మీరేంటి, థర్డ్ పార్టీ ఏంటి, ఎవరు ఏంటి అనేది తెలుస్తూ ఉంది. తనైతే మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తన లైఫ్కు ఒక ప్రొటెక్షన్, సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వగలిగిన వారు మీరే. తనకి ఇప్పుడు ఎవ్వరు కూడా ఇచ్చే సిచ్యువేషన్లో లేరు. తన ఇమ్మెచ్యూరిటీ వల్ల నేను నిన్ను కోల్పోయాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, చాలా బాధ పెట్టాను, నా యొక్క సుఖమే చూసుకున్నాను తప్ప నువ్వేమైపోతావని నేను ఏ ఒక్క రోజు కూడా నేను ఆలోచించలేదు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నేను చాలా తప్పు చేశానని కూడా వారైతే అంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. నువ్వు చాలా నా కోసం అంటే బంధం నిలబడాలని నువ్వు చాలా ఫైట్ చేసావు, యుద్ధం చేసావు నాతోటి, కానీ నేను నిల్చోబెట్టుకోలేదు అని కూడా వారైతే అంటూ ఉన్నారండి. అంటూ ఉన్నారు, నన్ను కూడా నువ్వు బంధం నిల్చోబెట్టుకోవడానికి నన్ను హర్ట్ చేస్తే కూడా ఈ బంధంలో ఇలాగే ఉండాలని నా పైన కూడా నేను హర్ట్ అయ్యేలాగా కూడా నువ్వు మాట్లాడావు, కానీ నేను ఆ సిచ్యువేషన్స్ కూడా నేను అర్థం చేసుకోలేదు అని కూడా వారైతే అంటూ ఉన్నారు. నేను డే డ్రీమ్స్ అనుకుంటూ నేను థర్డ్ పార్టీ కోసం తన వెనకాల పరిగెత్తుకుంటూ హచ్చుకుక్కలాగా వెళ్ళిపోయాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. అలా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు నా బుర్ర అంతా థర్డ్ పార్టీ క్లీన్ చేసేసింది. తన ట్రూ కలర్స్ ఈ లాంగ్ డిస్టెన్స్లో తను చూపెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు నేను లైఫ్ అయితే కోల్పోవాల్సి వచ్చింది. ఎన్ని ఉన్నా క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. అది దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు. డబ్బు ఉంటే వాడికి ఎంత ఉంటే ఏం లాభమో, క్యారెక్టర్ లేదు, లేదంటే చూసావా వాళ్ళ లైఫ్ ఎలా ఉందో, అంటే వీళ్ళ లైఫ్లు అంటే ఒక ఇక ఎవరితోటి పోల్వాలి, ఒక అడుక్క తినే వాళ్ళకంటే వీళ్ళ లైఫ్లో అధ్వానంగా ఉన్నాయని మీ యొక్క పర్సన్ లైఫ్ని ఇతరులు అనుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారన్నమాట. ఇదంతా తను తట్టుకోలేకపోతూ ఉన్నారు. తనకి చాలా ఇబ్బందిగా, బర్డెన్గా కూడా అనిపిస్తూ ఉంది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాకు ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, నథింగ్, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఎలాగైనా నీ లైఫ్లోకి వస్తా అని కానీ మళ్ళీ అంటూ ఉన్నారు, నువ్వే నా దగ్గరకు వస్తే బాగుండు, నాకు అంత ధైర్యం లేదు, నాకు అంత స్ట్రెంగ్త్ లేదు అని మళ్ళీ ఒకసారి మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. అలాంటి వ్యక్తి, అలాంటి క్వాలిటీస్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారు. రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి మీతోటి. మీరు తనని చాలా టెంప్టేషన్ అనేది కలిగిస్తూ ఉన్నారంట వారికి. మీరు మిమ్మల్ని ఎక్కడో మీ పర్సన్ అనేవారు చూసారంట. తనని మీరు చాలా టెంప్ట్ చేసేలాగా మీరు ఉన్నారంట. అంటే తను మేబీ మిమ్మల్ని ఎప్పుడు తన లైఫ్లో ఉన్నప్పుడు మీకు కేర్ అనేది ఇవ్వకుండా, పట్టించుకోకుండా, మీ పైన మీ యొక్క ఫ్రీడమ్ను కోల్పోయేలాగా, మీకు సెల్ఫ్ కేర్ అనేది లేకుండా చేయడం వల్ల మీరు అలా మారిపోయి ఉంటారండి. మేబీ ఇప్పుడు మీరు కొంచెం మైండ్లో తన యొక్క థాట్స్ కొంచెం తీసి పక్కన పెట్టేసి, మీకు తన వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం సరైన ఫుడ్ తీసుకొని ఉండి ఉంటారు వ్యూవర్స్. అందువల్ల మీరు స్మార్ట్గా కూడా ఉండి ఉంటారండి అప్పటికిప్పటికి, తన దగ్గర ఉన్నప్పటికిప్పటికి. అది కూడా తనకి ఇతరులు అంటూ ఉన్నారనమాట, మీ పర్సన్ ఇప్పుడు నీ దగ్గర ఉన్నప్పటి దానికంటే నేను వదిలేసిన తర్వాతనే బాగుంది, అలాంటి పర్సన్ ఇలా చేసేసావు నువ్వు అని తనని ఇతరులు అనడం కూడా తనకి చాలా ఇబ్బందిగా అయితే అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీతోటి కలిసి సెలబ్రేషన్ కూడా చేసుకోవాలి, మీకు చాలా గిఫ్టులు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ యొక్క జీవితాన్ని, మిమ్మల్ని మీలాగా చూడడానికి మీకు గిఫ్టులు ఎందుకండి, అవసరం లేదు కదా, ఇలా అయితే అంటూ ఉన్నారు వాళ్ళు. మీరు తనని అంటే వ్యూవర్స్ని సరిగా చూసుకోవడమే వారికి పెద్ద గిఫ్ట్. బట్ వాళ్ళు మీరు ఏదైతే కోరుకున్నారో అది అయితే తను ఏది ఇవ్వలేదండి. చాలా హరాస్మెంట్ అయితే చేసి చూపెట్టారు. వాడైతే మీ యొక్క పర్సన్ అయితే ఇప్పుడు చెడు కర్మ అయితే అనుభవించబోతూ ఉన్నారండి. నేను రిస్క్ తీసుకుంటా ఎలాగైనా అని కూడా వారైతే అంటూ ఉన్నారు. బట్ మీరేవి కూడా పట్టించుకోవట్లేదు. తను ఎలాంటి వారో మీకు తెలుసు, తన ట్రూ కలర్స్ ఎలాంటివి అంటే తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో మీకు తెలుసు. కాబట్టి మీరు అంత త్వరగా అయితే మీ యొక్క పర్సన్ అయితే నమ్మడం లేదు. తనకు కూడా వస్తే నువ్వు వచ్చినా నీ వల్ల నాకు యూజ్ ఏం లేదు, నువ్వు రాకున్నా నీ వల్ల నాకు యూజ్ ఏం లేదు అనేలాగూ మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు తననైతే గతంలో అన్కండిషనల్గా లవ్ చేసేవారండి. అంటే మిమ్మల్ని ఎప్పుడైతే తన ట్రూ కలర్స్ మిమ్మల్ని చాలా తన లైఫ్లో నుండి మూవ్ అనేవి వెళ్ళిపోయే వరకు కూడా విపరీతంగా టార్చర్ పెట్టి మిమ్మల్ని అయితే నాకు ఎలా అనిపిస్తుందంటే ఒక చావు ఎడ్జి వరకు కూడా తీసుకెళ్ళి ఉంటారు. అప్పటి వరకు కూడా మీ పర్సన్ని మీరు నమ్మారు. ఎప్పుడైతే తను మీకు చూపెట్టని సిచ్యువేషన్ అనేది చూపెట్టారో అప్పుడు మీరు తనని నమ్మడం అయితే తక్కువ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల మీ యొక్క పర్సన్ ఏమంటూ ఉన్నారంటే
నీకు ఇవన్నీ నేను చూపెట్టాను కాబట్టి నువ్వు నన్ను అయితే అంత తొందరగా అయితే నమ్మవు, బట్ నువ్వు నాకు కావాలి అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. తనని మీరు నమ్మడం లేదనమాట. తన ట్రూ కలర్స్ అన్నీ తెలిసిపోయేసరికి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారండి. మీ గురించి మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. తను థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయడం నాదే తప్పు, అంత బుద్ధి లేని వాళ్ళని నేను ఇన్వాల్వ్ చేశాను, వారందరికీ నువ్వు సమాధానం చెప్పావు, బట్ సమాధానం లేక నేనే డిలే చేశాను, అది నా యొక్క అసమర్థత, సమాధానం చెప్పుకోవడం నీ సమర్థత అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మీరు బంధం కోసం ప్రతిసారి మిమ్మల్ని తగ్గు 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 అంటే మీరు ప్రతిసారి మీరే తగ్గేవారండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తను ఎప్పుడు కూడా తగ్గే పర్సన్ అయితే కాదు. తన యొక్క ప్రాఫిట్, బెనిఫిట్స్ ఇవే చూసుకొని మీకైతే హరాస్మెంట్ అయితే చేసి చూపెట్టేవారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. మీకు పాజిటివ్గా రావాలని కూడా నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువగా ఏ రాశి వచ్చాయంటే వృశ్చిక రాశి వచ్చిందండి. వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి, మిథున రాశి, సింహరాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. లెటర్ వైజ్గా కూడా చూద్దాము. ఎక్స్ లెటర్, పి లెటర్, ఎఫ్ లెటర్, వై లెటర్, ఈ లెటర్, ఎస్ లెటర్, డి లెటర్, క్యూ లెటర్, ఓ లెటర్, వి లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. మిగతా ఆర్ లెటర్ అండి, ఆర్ అండ్ ఏ, ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. తన నుంచి మీకు రీయూనియన్ ప్రపోజల్ కూడా మీకు మేబీ ఏప్రిల్ మంత్ లోపు వచ్చే అవకాశం అయితే ఉందండి. తన నుంచి మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా ఎగ్జాక్ట్లీగా 4 years అయితే అవుతుందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని వారైతే స్టాక్ చేస్తూ ఉన్నారు. పడుకునే ముందు కూడా గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు. మీ పిక్స్ చూస్తూ ఉన్నారు. మీరు ఆన్లైన్లోనికి, ఆఫ్లైన్లోనికి ఎప్పుడెప్పుడు వస్తున్నారని కూడా చూస్తూ ఉన్నారు. మీ యొక్క పార్ట్నర్ విషయంలో మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దామండి. పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందాము. పీస్ఫుల్ రీసొల్యూషన్. మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. మీ యొక్క ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయని మీకు మీ ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారండి. మీ పార్ట్నర్ విషయంలో రిమైన్ పాజిటివ్. మీలో ఏదైనా నెగిటివిటీ ఉంటే అది తీసేయండి, అంతా పాజిటివ్గా థింక్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారు. వాకింగ్ అవే అంటే కొన్ని వదిలేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, అక్కడి నుంచి వెళ్ళిపోండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ పార్ట్నర్ విషయంలో అంటే కొందరైతే అంత మంచి వారు కాకున్నా, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ గురించి అయినా కూడా మీరు అక్కడి నుంచి వాకింగ్ అవే చేయండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారు. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఏదో సైన్ అనేది వస్తుంది, బట్ మీరు దాన్ని గమనించడం లేదు అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. మీకు ఈ ఇయర్లో మీకున్న ప్రాబ్లమ్స్కి మీకు సమాధానం అయితే వస్తుంది, క్లారిఫై అవుతుంది. మీరు చూడండి, మీరే గమనించుకోవట్లేదు, ప్రశాంతంగా ఉండి ఆలోచించడం లేదు. అంటే మీ మనసు ఎలా ఉంటుందంటే మీకున్న పరిస్థితులకు చాలా గందరగోళంగా, డిస్టర్బ్గా ఉంటూ ఉన్నారు. మీరు దేన్ని కూడా చూజ్ చేసుకోవడానికి రెడీలా మీ యొక్క మైండ్ సెట్ని పెట్టుకోవడం లేదు. తన గురించి థాట్స్ ఉంటూ ఉన్నాయి. చాలా నెగిటివిటీ తోటి వ్యూవర్స్ కూడా ఉన్నారు. మీరు పాజిటివ్ తోటి ఉండట్లేదు, ఎప్పుడు కూడా నెగిటివే థింక్ చేస్తూ ఉన్నారు. తనని కూడా మీరు ఫర్గివ్ చేస్తలేరు. మీ యొక్క పర్సన్ని కూడా, సిచ్యువేషన్స్నైనా, థర్డ్ పార్టీస్నైనా దేన్ని కూడా మీరు ఫర్గివ్ చేస్తలేరు. క్లియర్ కమ్యూనికేషన్ అనేది మీరు
ఇవ్వడం లేదు, దేనిపైన క్లియర్గా మాట్లాడడం లేదు, అలా కూడా మీరు ఉంటూ ఉన్నారు. దానివల్ల మీ సిచ్యువేషన్స్ అనేటివి అలాగే ఉండిపోతూ ఉన్నాయి. పాజిటివ్గా ఆలోచించట్లేదు, దేన్ని కూడా ట్రస్ట్ అనేది చేస్తలేరు మీరు. ఎప్పుడు కూడా మీ సిచ్యువేషన్స్ నుంచి మీరు లెట్ గో చేస్తూ ఉన్నారు. అందువల్లనే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చాయని మీ ఏంజల్స్ అయితే చెప్తూ ఉన్నాయి. మీరు బిలీవ్ అనేది చేయండి. మీ యొక్క పరిస్థితుల్లో ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది. చేంజ్ అనేది ఇతరుల నుంచి కాకుండా మీ నుంచే మీరు డే బై డే ఇంక్రీజ్ కండి. ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది, సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది ఒకే రోజులో రాదండి, చాలా టైం అనేది అయితే పడుతుంది. ఎవ్వరి మాటలు అయితే నమ్మకండి, మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి పర్ఫెక్ట్గా అని మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.